అండి మా బ్రదర్ పేరు హరికృష్ణ అరవిందర్ తెలుసు కదా, మా పెద్దనాన్నగారు కొడుకు. వాడి ద్వారా కొన్ని మాటలు అయితే మనం విందాము. నీ పేరు? హరికృష్ణ అరవిందరావు. ఇక్కడ పెదనాన్నగారు ఉన్న పొజిషన్ చూసి నువ్వు రాయివేలూరు అన్నావు కదా, అసలు ఎందుకు అనుకున్నావు? ఆ ఐడియా ఎట్లా వచ్చింది నీకు? నాకు ఎందుకు వచ్చిందంటే నెల్లూరులో హాస్పిటల్లో చూపిస్తే మొత్తం ఎక్స్రేలు, సిటీ స్కాన్లు, ఎంఆర్ఐలు అన్నీ తీస్తున్నారే కానీ అసలు ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. మేము సెర్చ్ చేస్తున్నాం, చూస్తున్నాం, కానీ ఏ ప్రాబ్లం మాకేం అర్థం కావడం లేదు అంటున్నారే కానీ ఇంకా వేరేది ఏమీ చెప్పడం లేదు. ఇంకా దాన్నే ఇంకా ఆలోచించా, ఇక్కడ ఉంటే ఎంతసేపు డబ్బులు అయిపోవడం తప్ప ఫర్దర్ గా ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు అనిపించింది. అప్పటికే నెల్లూరులో 3 లక్షలు అయిపోయింది. ఇంకా ఎందుకు ఇక్కడ ఏం జరిగినా సరే దేవుడు దయ ఉండాలా, ఇక్కడ మనకు వాళ్ళు ప్రాబ్లం చెప్పడం లేదు, ప్రాబ్లం చెప్పకుండా ట్రీట్మెంట్ ఏం చేస్తారు అనేది నాకు అర్థమైంది. నాకు ఇంకా అందుకే వేలూరు అని నా కొలీగ్స్ చాలా మంది చెప్తా ఉన్నారు. సరే వాళ్ళు చెప్పినా ఇదని కాదు, చూద్దాము అనుకున్నాను. లాస్ట్ ఛాన్స్ దేవుడా వేలూరు తీసుకెళ్దాము, ఏమవుతుందో ఏందో అనుకున్నాను. వేలూరు వెళ్ళిన తర్వాత వాళ్ళు పిన్ టు పిన్ వాళ్ళు నిమిషానికి క్యాలిక్యులేషను, ఏ టాబ్లెట్ వాడాలన్నా, ఏది ఇంజెక్షన్ వాడాలన్నా, అసలు ఏంటి ప్రాబ్లం అనేది కానీ నీకు డైరెక్ట్ గా వాళ్ళే చెప్పేస్తారు డాక్టర్స్. వాళ్ళు అవర్ టు అవర్ మనల్ని పిలుస్తారు, కావాలంటే పిలిచి మన ఐసీయూ బయట మాట్లాడతారు మనతో. మనం ఫుడ్ పెట్టాలన్నా కానీ మనల్ని ఇన్ టైంలో లోపలికి అలవ్ చేస్తారు, పేషెంట్ తో మాట్లాడిస్తారు. అదే నెల్లూరులో ఎక్కడా లేదు ఈ విధంగా మాట్లాడేయడం కానీ చేయడం కానీ. జస్ట్ మనకు బిల్లు ఇవ్వడం, మనం బిల్లు కట్టడం, అదే ఉంటుంది. కానీ వేలూరులో ఉన్న ట్రీట్మెంట్ ఇంకా ఎక్కడా లేదు నాకు తెలిసినంత వరకు. వాళ్ళు అంత ఎక్స్పర్ట్ డాక్టర్స్. వెంటిలేషన్ మీద పెద్దనాన్న గారిని రాయవేలూరు తీసుకెళ్లేటప్పుడు నీ ఫీలింగ్స్ ఎలా ఉండేవమ్మా? నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయా అంటే, నేను ఒకటే అనుకున్నా, దేవుడా నీ ఇష్టం, ఎట్టి పరిస్థితులు అక్కడ చేర్చేంత వరకు, వేలూరు వెళ్ళేంత వరకు ఆయన బ్రతికించు, దాని తర్వాత ఏదైనా నీ దయ అనుకున్నాను. దేవుడు ఎట్టో అక్కడికి పోయేంత వరకు బీపీ లెవెల్ కరెక్ట్ గా ఉండేటట్టు దేవుడు చేశాడు. హాస్పిటల్లో ఉండేటప్పుడు, నెల్లూరు హాస్పిటల్లో ఉండేటప్పుడు కానీ బీపీ లెవెల్స్ కరెక్ట్ గా లేవు. అక్కడికి పోయి అక్కడ ఎమర్జెన్సీలో జాయిన్ అయిన తర్వాత ఎంఐసియు పోయేంత వరకు బీపీ లెవెల్స్ అంతా కంట్రోల్ గా ఉండేటట్టు ఆ దేవుడే చేశాడు మాకు. దేవుడే ఒక అద్భుత కార్యం చేశాడు. డబ్బులు పోతే పోయింది, మా నాన్న ఆరోగ్యంగా ఉన్నాడు అంటే ఆ దేవుడు దయ. ముఖ్యంగా దేవుడు, ఆ తర్వాత నువ్వు హరి. ఎందుకంటే అంత బాగా మంచిగా ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూసే కొడుకులను అయితే నేనైతే చూడట్లేదు. అంత చక్కగా అండి, అసలు నిజంగా ఒక్కడే ఇంకొక అబ్బాయి గారు ఉన్నాడు. అసలు ఆ విధంగా మా బ్రదరు అసలు మా పెద్దనాన్న గారికి నోట్లో పోయడం కానీ ఒక్కడే చూసుకోవడం అంటే తమాషా కాదు కదండి. నిజంగా నాన్న హ్యాట్స్ ఆఫ్ బ్రదర్, నీకు నేను అక్కగా ఉన్నానంటే అది నా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఆ రోజు చూశాను, అంబులెన్స్లు ఎక్కించేటప్పుడు ఎంత ధైర్యం అండి, అసలు సింహములాగా ఉన్నాడు వాడు. నిజంగా అక్క ఏం కాదు, దేవుడే ఉన్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. నేను నిజంగా మా తమ్ముడిని చూసి ఎంతగానో ధైర్యాన్ని అయితే నేర్చుకున్నానండి. తర్వాత ఇంకా ఇటువంటి క్రిటికల్ పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్స్కి అయితే వాళ్ళ తరపున వాళ్ళకు నువ్వేమి సజెషన్ ఇస్తావు? సీనియర్ సిటిజన్స్ అయితే చెన్నైలో హాస్పిటల్ ఉంది మౌంట్ రోడ్ దగ్గర, అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇది. టోటల్ మెడిసిన్ A to Z ఫ్రీ అండి. ఇంకా ఇంకొక హాస్పిటల్ కానీ చెప్తాను, పుదుచ్చేరిలో జెప్మర్, జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్, అక్కడ కానీ A to Z ఫ్రీ అండి. మీరు అంటే నాకు తెలీదు, అఫ్ కోర్స్ తర్వాత తెలుస్తుంది. మనకు బాగలేనప్పుడే కదా, ఏ మనిషికైనా బాగలేనప్పుడే కదా ఎక్కడ ఏంది, ఎలా, ఎక్కడ తక్కువ అవుతుంది, ఎక్కడ బాగా చూస్తారు, ఎక్కడ ఏంది అనేది అన్ని తెలుస్తాయి. మనం ఒక బిలో ప్రావర్టీ లైన్ లో ఉండేవాళ్ళు దయించి చెన్నై గాని, చెన్నైలో అదే నేను మౌంట్ రోడ్ లో అని చెప్పాను కదా, అక్కడ లేదు అంటే పుదుచ్చేరి గాని అక్కడ వెళ్ళి మీ హెల్త్ బాగు చేసుకోండి. మీరు ఆర్థికంగా నష్టపోకుండా అన్ని విధాలా మీరు హ్యాపీగా ఉండండి. అదే నేను చెప్పేది.
దేవుని దయ ఉండాలా. దేవుని దయలేందే మీరు ఎన్ని లక్షలు కాదు కదా, ఎన్ని కోట్లు పెట్టుకున్నా కానీ ఏ మనిషి ఆరోగ్యం అనేది అది ఎవరి చేతుల్లో లేదు. ఆయుష్ అనేది దేవుడు ఇస్తాడు. అందుకే మనం దేవునిపై విశ్వాసం కలిగి ఉంటే దేవుడు ఏమైనా చేస్తాడు, అద్భుత కార్యాలు. అందుకే ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి ఎవరైనా కానీ సరే మనకు తెలియని విషయాలు 10 మందిని అడిగి తెలుసుకోండి. మా అక్క కానీ చాలా సపోర్ట్ చేసింది. మా అక్క కానీ బాగా చూసుకునింది. మా నాన్న హాస్పిటల్లో కానీ నెల్లూరులో ఉన్నంత వరకు. అందుకే నేను చెప్తున్నానండి, దేవుని మీద విశ్వాసం కలిగి ఉండండి, దేవుడే మీకు అద్భుత కార్యాలు చేస్తాడు. నిజంగా అండి, మా బ్రదర్ అయితే చాలా హ్యాట్స్ ఆఫ్. అసలు మా బ్రదర్ కానీ లేకపోతే నిజంగా ఈరోజు మా పెదనాన్న ఈ విధంగా ఉండలేడు. ఎందుకంటే అసలు మా బ్రదర్ని ఎంత పొగిడినా అసలు చాలా తక్కువేనండి. అసలు నిజంగా అసలు రాయవేలూరుకి తీసుకెళ్ళాలి అనడము మా తమ్ముడికి దేవుడిచ్చిన ఒక ఐడియానండి. నిజంగా చెప్పాలంటే అసలు ఎంతగానో మా బ్రదరు చాలా అసలు ఈ రోజుల్లో అయితే ఎవరు లేరండి ఇటువంటి అసలు తల్లిదండ్రులను ఈ విధంగా చూసేటువంటి బిడ్డను మగపిల్లలని అస్సలు నేనైతే చూడలేదు. నిజంగా అసలు మా బ్రదరు ఎంతో గొప్పోడు అన్నమాట. అసలు నిజంగా చెప్పాలంటే ఎందుకు పొగుడుతున్నానంటే అండి, ఆ సిచ్యువేషన్స్ అన్నీ నేను చూశాను కాబట్టి నేనైతే మాట్లాడుతూ ఉన్నాను. నిజంగా అసలు మా బ్రదర్కి నేను అక్కగా ఉన్నందుకు చాలా హ్యాపీ అండి. ఈరోజు మా బ్రదర్ లేకపోతే ఈరోజు మా పెదనాన్న మన ముందు లేడండి. నిజంగా వీడికి ఉన్నటువంటి ధైర్య సాహసాలను అయితే నేను చూశానండి. నిజంగా మగపిల్లలు అంటే మా బ్రదర్ లాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఇలాంటి సింహం ఒక్కడున్నా చాలండి కొడుకుగా. హ్యాపీ, ఆ తల్లిదండ్రులకి చాలా హ్యాపీ అంతే. నిజంగా ఐఎమ్ వెరీ సో హ్యాపీ నాన్న. గాడ్ బ్లెస్ యూ. చాలా కష్టపడ్డాడండి నిజంగా. 15 ఎన్ని రోజులు ఉన్నారు మీరు? మొత్తం అక్కడ 20 రోజుల దాకా రాయవేలూరులో ఉన్నాడండి. ఒక్కడే పెట్టుకొని రాయవేలూరులో మా పెద్దనాన్ని చూసుకుంటూ ఇంత మంచిగా ఈరోజు మా పెద్దనాన్న బ్రతికున్నాడంటే కేవలం దేవుడి దయ, మా బ్రదర్ యొక్క ధైర్య సాహసాలండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదండి ఎవరమైనా. ఉన్న డబ్బులన్నీ ఇక్కడే ఖర్చు అయిపోయినాయి, కానీ అక్కడ ఒక్కడే ఉండి డబ్బుల్ని ఎట్లా సెట్ చేశాడో ఏమో కానీ దేవుడికే తెలియాలి. ఈరోజు మా పెద్దనాన్న ఆరోగ్యంగా ఉన్నాడు అంటే నిజంగా మా బ్రదర్ అండి. నిజంగా వీరికి నేను అక్క అయినందుకు ఐఎమ్ వెరీ సో హ్యాపీ అండి. నిజంగా ఈ విధంగానే కొడుకులు ఈ విధంగానే ఉండాలని నేనైతే మీ ముందుకు వచ్చి చెప్తున్నానండి. అసలు మాటలు లేవు మా బ్రదర్ గురించి చెప్పాలంటే. నిజంగా ఓకేనండి. మా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నానా, సబ్ చేసుకోమని చెప్పు. మా బ్రదర్ చెప్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు లతా శ్రీనివాస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ కనుక మీకు తెలుస్తాయి. ఎడ్యుకేషన్ గురించి కానీ, హెల్త్ గురించి కానీ, వాట్ ఎవర్ యు వాంట్ we will give the good suggestions for us, for you. Okay, thank you so much. Thank you very much. And please subscribe each and every one. Okay, bye. Thank you, sister. Thank you, Nana. God bless you.